హలో పీపుల్, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ హాల్లాస్ కిచెన్. మిస్టర్ అండ్ మిసెస్ రాహుల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అండి. మనకి వింటర్ సీజన్లో మనకి క్యాలీఫ్లవర్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా. ఈ టైంలో పచ్చడి పెట్టుకుంటే బాగా నిల్వ ఉంటుంది కూడా. అలాగే పచ్చడి మంచి టెక్స్చర్తో ఫ్రెష్ స్మెల్తో భలే టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడానికి కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఈ పచ్చడి మనకి రైస్లోకైనా దేంట్లోకైనా కూడా మంచి కాంబినేషన్. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీరు ఎప్పుడు వీడియోలు చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి క్విక్గా స్టెప్ బై స్టెప్ కొలతలతో మనం ఈ పచ్చడి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలండి, మనం ఎంత రైస్ అయినా కూడా కూరలు లేకుండా కూడా తినేయచ్చు. రెసిపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. దానికోసం ఒక బౌల్లో నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. క్యాలీఫ్లవర్ని మనకి నచ్చిన సైజుల్లో ఫ్లవర్స్ లాగా విడగొట్టుకొని ఉంచుకోవాలి. అలాగే వేడి వేడి నీళ్లు పోసుకోవాలండి క్యాలీఫ్లవర్లో. పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. అలా చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉన్నా కూడా పోతాయి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి 10 మినిట్స్ తర్వాత క్యాలీఫ్లవర్ నుండి మనం వాటర్ని సెపరేట్ చేసుకుని వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి మనకి క్యాలీఫ్లవర్లో అస్సలు చెమ్మ అనేది ఉండకూడదండి. అందుకని మనం ఏం చేస్తామంటే కాసేపు లైక్ 1 అవర్ వరకు కూడా మనం క్యాలీఫ్లవర్ని ఆరబెట్టుకోవాలి. మంచిగా కొంచెం మనకి ఎండొచ్చే ఏరియా అయితే కనుక మనకి చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి. లేదు అలా ఎండ రాని ప్లేసెస్లో ఉంటే కనుక మనం ఫ్యాన్ కింద పెట్టినా కూడా నీట్గా ఆరిపోతాయి. ఇప్పుడు ఆవపిండి కోసం ప్యాన్లో 2 స్పూన్స్ వరకు కూడా మనం ఆవాలు వేసుకొని ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా మనం ఆవాల్ని మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు చల్లారాక మిక్సీ పట్టాలండి. మనకి వీడియోలో చూపించినట్టుగా మనకి ఆవాలు మిక్సీ పట్టుకుని ఫైన్ పౌడర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత క్యాలీఫ్లవర్ని ముక్కలను తీసుకొని ఒకసారి చెమ్మంతా పోయి తేమ లేకుండా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒకసారి క్లాత్ తోటి నీట్గా అంతా కూడా క్యాలీఫ్లవర్ ముక్కల్ని తుడిస్తే ఇంకా లాస్ట్లో ఏమన్నా తేమ ఉన్నా కూడా నీట్గా పోతుందండి. ఇప్పుడు పచ్చడి కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లోకి నేను ముక్కల్ని కొలుచుకుంటున్నాను. నాకు 3 కప్స్ వచ్చాయి. 3 కప్స్కి 1/2 కప్పు వరకు కూడా మనం కారం వేసుకోవాలి. 1/2 కప్పు వరకు కూడా మనం మిక్సీ పట్టిన ఆవపిండి, 1/2 కప్పు వరకు కూడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు. 1 కప్పుకి 1/2 కప్పు తక్కువగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకి ఏ పచ్చడి అయినా కానీ స్పూన్తో కలుపుకోవడం కన్నా కూడా చేత్తో కలుపుకుంటే అన్నీ నీట్గా పడతాయండి. దీనికి 2 పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే మనకి పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి నిమ్మరసం, ఆయిల్, ఉప్పు, కారం, ఆవపిండి అంతా కలిసేలాగా ముక్కల్ని మనం చేత్తో నీట్గా కలుపుకోవాలి. ఈ టైంలో మనకి చూడడానికి ఆయిల్ కొంచెం తక్కువగానే కనిపిస్తుంది, కానీ మనకి ఊరేసరికి ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ పచ్చడికి మంచి టేస్ట్ ఇస్తుంది. రిమైనింగ్ 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకొని 4 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టుకొని మనకి వేలు పెట్టినా కూడా వేడి తగల అనుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి చాలా సువాసన వస్తుందండి. ఇప్పుడు మనం ముందే రెడీగా పెట్టుకున్న పచ్చడిలో మొత్తం ఈ ఆయిల్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఒకసారి స్పూన్తో మొత్తం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇంగువ వేయడం వల్ల మనకి పచ్చడి మంచి సువాసన వస్తుంది అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే కనుక ఒకసారి ఇంగువ వేసి చూడండి, మీరే చెప్తారు. పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మనకి 4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఏ పచ్చడైనా పెట్టిన రోజు కన్నా కూడా తర్వాత రోజు చాలా బాగుంటుంది. అందుకే మూత పెట్టేసుకుని ఒక 24 అవర్స్ అలా వదిలేయాలి.
మనం తర్వాత రోజు ఏ టైంకి చేసామో ఆ టైంకి తర్వాత రోజు ఓపెన్ చేసి చూసేసరికి మనకి పచ్చడి నుండి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. చూసారా, మనం యూస్ చేసిన ఆయిల్ పచ్చడికి కరెక్ట్గా సరిపోయేలా పైకి తేలిందో. ఇప్పుడు ఈ పచ్చడి మనం సర్వ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్ గా మనం ఈ పచ్చడి చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కొలతలతోటి ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా అసలు పచ్చడి అనేది ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.